హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ వేడి చేసుకొని ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ నేను కాజు బాదం ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత డ్రై గ్రేప్స్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందే వేసుకుంటే అవి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాజు బాదం కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్రేప్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే నెయ్యిలో సేమియా కూడా వేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మిల్క్ వేసేసుకొని మిల్క్ అంతా అవోపరేట్ అయ్యేంత వరకు పాయసం మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ సైడ్స్లో ఏదైతే అంటుకుంటుందో పాల మీగడ అదంతా స్క్రేప్ చేసుకుంటూ గీసుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకుంటే ఏదైతే క్రీమీనెస్ ఉందో రిచ్నెస్ ఉందో అది వస్తుంది మనకి. చూసారు కదా, 15 minutes తర్వాత సేమియా బాగా ఉడికిపోయింది, పాలంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 minutes వరకు కుక్ చేసేసుకుందాం. ఇక్కడ సైడ్లో ఏదైతే అంటుకుంటుందో మీగడ అంత పాలు ఇదంతా మనము ఇలా స్క్రేప్ చేసేసుకొని పాలల్లో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా పాయసం అనేది చాలా క్రీమీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 5 minutes తర్వాత చూసారు కదా పాయసం ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా రిచ్నెస్ వచ్చింది. సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా కొద్దిగంత కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. మిల్క్ మేడ్ లాస్ట్కి వేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా బాయిల్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. మిల్క్ మేడ్ లాస్ట్లో వేసుకుంటే అదొక రిచ్నెస్ వస్తుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.